చాలా మందికి ఈ మధ్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి, డైజెస్ట్ కాక. దానికి వాము తిను, జీలకర్ర మిరియాలు కొంచెం వేయించుకుని పాకెట్లో పెట్టుకుని తిను, ఇలా రకరకాలు విన్నాను. మీరేం చెప్తారు మామూలుగా? చాలా ఉంటాయి. ప్రూన్స్ ఒక 5 నానబెట్టుకొని తినమంటాను. లేడీస్కి అయితే ఒక 2 డేట్స్ కూడా యాడ్ చేస్తాను. జీలకర్ర, జీరా టీ, CCFT చాలా బాగా పనిచేస్తుంది. నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, సోంపు, ఈ 3 రోస్ట్ చేసుకొని సోంపు యాడ్ చేసుకోండి, ఈక్వల్ క్వాంటిటీస్. 1 టీ స్పూన్ తీసుకోండి. ఆఫ్టర్ మీల్స్ చాలా మంచిది. షత్ పావ్లీ అంటారు, ఆయుర్వేద కాన్సెప్ట్. మళ్ళీ 100 స్టెప్స్, షత్ పావ్లీ. పావ్లీ వాకింగ్, షత్ అంటే 100 స్టెప్స్ ఆఫ్టర్ మీల్స్. జస్ట్ 100 అడుగులు వేయండి తిన్న తర్వాత. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ మీ బాడీకి మీరు చేసుకునేది. అన్నెసెసరీ స్పైక్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ చాలా బాగా అవుతుంది, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు రావు. పప్పులు తింటున్నావు, నానబెట్టుకునే కాన్సెప్ట్ మర్చిపోయాం. పప్పులు కంపల్సరీ నానాలి, మిల్లెట్స్ కంపల్సరీ నానాలి, కీనువా నానాలి. ఇవన్నీ బాగా నానాక తినాలి. ఫైటిక్ యాసిడ్ తో పాటు మనం యూజువల్ ఫైటిక్ యాసిడ్ పోతుంది, కానీ ఓన్లీ నాట్ ఫర్ దాట్ పర్పస్ అనమాట. మనం డైజెషన్ బాగా చేయాలి. సో మీరు ఫస్ట్ మొత్తం నీట్ గా వాష్ చేసుకుని నార్మల్ వాటర్ తో సోక్ చేసుకున్నా, దెన్ అగైన్ వాష్ ఇట్. కుక్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ కూడా తీసేసి కొత్త నీళ్ళు వేసుకొని చేసుకోండి. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు. బట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం వజ్రాసనంలో కూర్చొని చేద్దాం. 100% ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓపెన్ గా చెప్పాలి, మీరు ఆనెస్ట్ గా చెప్పాలి. యా డన్. మీ ఆయన ఆసనాలు వేస్తారా వేరా? మా ఆయన వేస్తాడు. వెరీ టైట్ యోగా. నాట్ ఆల్ మెన్ ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ టైట్ గా ఉంటుంది బాడీ చాలా. అందుకే చేయాలి. ఇప్పుడు ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ వస్తున్నారు క్లాసెస్ కి. చాలా మంది మేల్ వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు. 2 years నుంచి ఒక్కసారి ఒక మేల్ మన క్లాస్కి వచ్చాక ఇప్పటి వరకు పోయింది లేదు. వాళ్ళు కంటిన్యూస్ గా 2-3 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్. తక్కువ ఉంటుంది నెంబర్ కంపారిటివ్లీ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వస్తున్నారు. ఫుల్ గొడవ చేస్తాడు, నువ్వు ఫీజు ఇస్తేనే నాకు నేర్పిస్తున్నావు. లేకపోతే అదేంటది మన చక్రాసనం, ఇవన్నీ టఫ్ ఆసనాలు కదా. టఫ్ ఆసనం అవి చేయడు, కానీ మిగతా చేస్తాడు. బాగా ప్రయత్నం చేస్తాడు. ప్రాణాయామం అంటే నేను చెప్తాను, నువ్వు వేరే ఏం చేసినా ప్రాణాయామం కంపల్సరీ అని చెప్తాను. 15 minutes ప్రాణాయామం ఎవ్రీడే తప్పకుండా చేస్తాడు. నేను టైం ఇస్తే పాప మాస్టర్స్ కూడా చేస్తాడు, కానీ నేనే సరిగా టైం ఇవ్వట్లేదు. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గో టు ఫుడ్? నాకు ఫుడ్ అంటే ఇష్టం స్వప్న గారు, అన్ని ఇష్టం. నాకు కొత్త ట్రై చేయడం చాలా ఇష్టం. బట్ మా అమ్మ చేసే పప్పుచారు చాలా ఇష్టం. నాకు అన్నం ఇష్టం. అన్నం, కూరలు అన్ని పెట్టుకొని తినడం చాలా అదే ఎంత బాగుంటుంది కదా. మనకి ఈ మధ్య ఏంటో అంటే డ్రై అయిపోయింది ఫుడ్ కాన్సెప్టే. ఫుడ్ చూస్తేనే గిల్టీగా ఉంది ఏం చేయకపోయినా కూడా. అక్కడ నుంచి అట్లీస్ట్ మీరు మంచి డైట్ ఇచ్చి అది ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటారు. కొబ్బరి కూరలు కదా. నేను అన్నం తింటుంటా, అందరూ వచ్చి నువ్వు అన్నం తింటా, మరి ఇంకేం తినాలి? నాకేం ప్రాబ్లమ్స్ లేవు, నేను అన్నం తింటాను, హ్యాపీగా తింటాను. నాకు అన్నం తినకపోతే జ్వరం వస్తుంది. 2 రోజులు మీరు అన్నం పెట్టకండి, నాకు 3వ రోజు జ్వరం వస్తుంది. నాకు ఇష్టం, చాలా ఇష్టం నాకు. మాకు అంటే చిన్నప్పుడు ఏంటంటే ఒక 10-12 చపాతీలు తిన్నా ఎవరైనా పాపం అన్నం తినలేదంటారు. అంటే టిఫిన్ కదా, కాన్సెప్ట్ అట్లా ఉంటుంది ఇళ్లలో, అన్నం తినే ఇళ్లలో. అవును. బట్ ఐఎమ్ గ్లాడ్ యూఆర్ అట్లీస్ట్ కీపింగ్ రైస్ అండ్ గ్రెయిన్స్. మెయిన్ గా మన సౌత్ ఇండియన్ కల్చర్ లో గ్రెయిన్స్ చాలా ఇంపార్టెంట్. అసలు మన దగ్గర ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయంటే ఇండియాలో వరల్డ్ కి త్రూ అవుట్ ద వరల్డ్ కి మనం సప్లై చేయగలుగుతాం, అన్ని ఉన్నాయి మన దగ్గర. సో మిల్లెట్స్ చాలా చాలా మంచి స్వప్న గారు. అన్నీ తినాలి, అన్నీ ఉండాలి మన డైట్ లో, అప్పుడు మనం బాగుంటాం. చాలా డైట్స్ లో సాహితీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక 2 చుక్కలు ఏదో తీసుకురండి, ఒక 5 ధాన్యాలు కలపండి, ఒక గుమ్మడికాయ తీసుకుని అందులో ఒక బుజ్జి ముక్క తీసుకోండి, ఆ గుమ్మడికాయతో పాటు ఒక తులసి 2 ఆకులు తీసుకోండి, ఇంకోటి ఇవన్నీ కలిపి ఒక పదార్థం చేసి తాగండి అంటారు. నాలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఇట్స్ వెరీ హార్డ్. అసలు అది చేసుకునేసరికి తల ఇలా పిక్కోవాలనిపిస్తుంది. గుమ్మడికాయ తెచ్చాం, ఒక పీస్ కట్ చేసాం, 4 రోజులు వచ్చింది, అది మిగిలిపోయింది, కుళ్ళిపోయింది. అర్థమైందా మనకి? అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఆచరణ సాధ్యంగా ఉంటుందా డైట్ ప్లాన్ మీద? చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇది చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఇప్పుడు మీరు అనింది ఒకటి చాలా కష్టంగా ఉందనుకోండి, మీరు దాని సైడ్ వెళ్ళరు. మన హ్యూమన్ మెంటాలిటీ అలా అయిపోయింది. అది నిజంగానే మీరు అన్నట్టు చాలా మంచిదే ఉండొచ్చు, ఇప్పుడు మీరు చెప్పింది చాలా మంచిదే. కానీ ప్రాక్టికల్ గా మీరు ఇప్పుడు చూసుకుంటే కొన్ని మనం అవాయిడ్ చేయాలి, తప్పదు. ఇప్పుడు మీరు సన్ రైజ్ సన్సెట్ అన్నారు, సర్కాడియన్ రిథమ్ ఉంది. ఇది నేను రాసింది కాదు, మీరు రాసింది కాదు, ఉన్నది మనం చదువుకుంటున్నాం. మనం ఏం చేయలేము దీని గురించి. నాకు సన్సెట్ ఇప్పుడే వద్దు, నాకు 6కి వద్దు, నాకు 9కి కావాలి అని నేను ఏడిస్తే కూర్చొని ఎవరికి ఉపయోగం? పిచ్చిది అనుకుంటారు నన్ను, అంతేనా? సో ఇప్పుడు రొటేషనల్ షిఫ్ట్స్ కానీ, నైట్ షిఫ్ట్స్ కానీ ఆబ్వియస్లీ మన డైజెషన్ని ఖరాబ్ చేస్తుందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఖరాబ్ చేస్తుందా? సో మీరు అన్నట్టు మనం కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది మనం మార్చలేం. కానీ కొన్నిటికి వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీ చూసుకోవాలి. నేను ఎందుకు అడుగుతున్నాను చెప్తున్నాను, 100% మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన బింజ్ ఈటింగ్, మనం అన్హెల్దీగా తినడం ఎప్పుడు జరుగుతుందంటే ఇంపల్స్ ఈటింగ్. ఆకలేస్తోంది, అర్జెంట్ గా మీరు చెప్పిన డయట్ ఇంకోళ్ళు చెప్పిన డయట్ లో అందుబాటులో లేదు, మీరు చెప్పిన కూరగాయలు నిమ్మకాయ పిండిన మిశ్రమం లేదు, ఇంకా ఆకలేస్తోంది లేదు, చేసుకోవడానికి టైం లేదు, కాబట్టి చచ్చినట్టు ఏది దొరికితే తినేస్తాం ఆర్డర్ చేసి. సో దానికోసం అడుగుతున్నాను. సో ఇట్స్ వెరీ ఈజీ టు ప్రాక్టీస్ యువర్ డైట్. వెరీ ప్రాక్టికల్, వెరీ వెరీ ప్రాక్టికల్ ఉండాలి. అండ్ పర్సనలైజ్డ్ డైట్స్ అంటే ఇక్కడ ఉన్న అడ్వాంటేజే అది.
మిమ్మల్ని బట్టే నేను ఇస్తాను. ఇప్పుడు ఎస్టర్డే ఐ స్పోక్ టు గైనకాలజిస్ట్. పాపం నేను ఇచ్చిన అపాయింట్మెంట్కి కూడా తనకు చాలా మంది ఉన్నట్టున్నారు, అందులో పక్కకు వచ్చి పాపం ఒక 10 minutes మాట్లాడుతున్నారు. వెరీ హెల్దీ, అన్నీ ఫైన్, జస్ట్ ఒక హెల్దీ డైట్ కావాలి, ఇంకెప్పటికీ ఫాలో చేసుకుంటాను అన్న ఉద్దేశంతో షీ వాజ్ స్పీకింగ్. మీరు అన్నట్టు ప్రాక్టికాలిటీ, గైనకాలజీ ఎక్కడ ఏ టైంకి తింటాను. నిజంగా నేను సాహితి గారు 2కి బిఫోర్ నేను తినలేను. నాకు తెలుసు మీరు 1 to 2 ఇస్తారు అని, 12 to 2 మధ్యలో నేను తినమంటాను. కానీ నాకు నిజంగా పేషెంట్స్ తోటి 2 తర్వాతే నేను తినగలుగుతాను అని చెప్తే నేను కొంచెం చిన్న మోడిఫికేషన్స్ ఇచ్చాను. మధ్యలో ఒక ఫ్రూట్ యాడ్ చేశాను, కొంచెం ఆన్ హెవియర్ సైడ్ యాడ్ చేసేసాను. 2కే ఇస్తాను లంచ్. ఆబ్వియస్లీ మీరే సప్లై చేస్తారు ఇవన్నీ? సప్లై చేయ, అదే రాయడం రాస్తారు, అది అది అర్థమైంది. అది కూడా మీరు అలా చేసినా కూడా నాకు ఆశ్చర్యం లేదు. టైం టు కమ్. ఇప్పుడు యోగా నుంచి దీనికి వచ్చారు నెక్స్ట్. సో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ లాస్ట్ 2 questions. ఒకటి, బాడీ ఇన్ఫ్లమేషన్ ఈ కాన్సెప్ట్ ఆయుర్వేదంలో ఉందా? అది వాతమా? అంటే ఇప్పుడు డిపెండింగ్ స్వప్న గారు, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అన్న మాట చాలా ఫేమస్ అయిపోయింది. సో వీఆర్ డిస్కసింగ్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు అది దేనివల్ల అయినా ఉండొచ్చు. ఇక్కడ మీరు ఏ ప్రాబ్లం అని తీసుకోండి, ఇన్ఫ్లమేషన్ తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, ఫ్యూ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేదిక్ అప్రోచ్ ఏది తీసుకున్నా మారింది. ఆహార విహార ఔషధం అంటారు. ఫస్ట్ ఫుడ్, దెన్ మన లైఫ్ స్టైల్, దెన్నే మెడిసిన్స్. ఫస్ట్ మెడిసిన్స్ పోతున్నాం మనం, అది వేరే విషయం. కానీ ఫస్ట్ ఇవి 3, ఫుడ్ బీ ది మెడిసిన్ అన్నారు. మోడర్న్ సైన్స్ అయినా కూడా సేమ్ చెప్పింది సేమ్. ఈ మాట్లాడుకుంటూ వెళ్తే ఆయుర్వేద అయినా మోడర్న్ సైన్స్ అయినా మీరు గమనిస్తే డైట్లో చాలా వరకు సేమ్ మాటలు, లాంగ్వేజ్ మారుతుంది, ఎగ్జాక్ట్ సేమ్ సెంటెన్స్. వాళ్ళు హిందీలో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు, వాళ్ళు తెలుగులో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు మాత్రమే తప్ప మాట మీనింగ్ మారట్లేదు. సో ఇన్ఫ్లమేషన్ అన్న, ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా, ఇప్పుడు విద్యాబాలన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫ్లమేషన్ ఉంది, నేను అది గమనించుకోలేదు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ యాడ్ చేసిన తర్వాత నేను బక్కగాను, అంతవరకు నేను బక్క అని చెప్పినప్పటి నుంచి ఓవరాల్ ఇండియాలో మొత్తం అసలు ఎవ్రీవేర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ వాడకం పెరిగింది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కదా కొబ్బరి నూనె అంటారు. అంటే చాలా ప్యాకెట్లు కిలోలు కొనుక్కెళ్ళి, ఇవన్నీ మనం చేయట్లేదు. మనం కూరలలో పసుపు వేసుకోమా, మనం ఎప్పటి నుంచి అయినా చేయట్లేదా? ఆయిల్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఎప్పటి నుంచి అయినా చెప్తాను కోకోనట్ ఆయిల్ వాడొచ్చు అని, 100% వాడమని చెప్తాను. కుకింగ్కి కూడా చాలా బ్యూటిఫుల్ ఫార్మ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆయిల్స్ టు కుక్, కోకోనట్ ఆయిల్. సో ఇట్లా మనం ఎప్పటి నుంచో మనం చేస్తున్నాయి ఇవన్నీ. సో ఏది ఉన్నాయి ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఫాలో చేయాల్సింది మనం తినే ఆహారం, మన లైఫ్ స్టైల్. యోగా కంపల్సరీ ఉండాలి. నేను ఎన్నిసార్లు యోగా అని ఎందుకంటాను, నేనేదో చేస్తున్నాను కదా, నేను చేశాను, నేను ఇంత వేల మందిని మార్చాను, నేను మారాను పర్సనల్గా, మీరు మారొచ్చు. ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, మీరు నిద్ర సరిగా పట్టట్లేదు, నేను ఓన్లీ మీకు డైట్ ఇవ్వను కదా, డైట్తో పాటు 100% యోగా యాడ్ చేస్తాను. వాకింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వప్న మీకు నిద్ర పట్టట్లేదు నా దగ్గరకు వచ్చారు, నేను చంద్రభేది ప్రాణాయామం యాడ్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో చంద్రభేది ప్రాణాయామం యాడ్ చేస్తాను. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్, అంతే. సో చంద్రభేది ప్రాణాయామం యాడ్ చేస్తాను. గాలి పీల్చుకుంటే కూడా ఎంత బాగుంటుంది తెలుసా, అంత తిరిగి కూడా లేదు సాహితీ ఈ రోజుల్లో. అదే అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, చంద్రభేది ప్రాణాయామం యాడ్ చేశారు, 2 minutes పడుతుంది. లెగ్స్ ఆఫ్ ద వాల్ చెప్తాను, 5 minutes. ఎంత పడుతుంది? 7 minutes పట్టింది. జస్ట్ ఒక 2 minutes ఇంకొక టైప్ ఆఫ్ చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాను, చిన్న ఆసనాస్ చెప్తాను, లైక్ శిశుపాలాసన ఇట్లాంటివి ఏవో చెప్తాను. లేదు ఇంకా కూర్చొని పడుకొనే చేస్తానంటే పడుకొని సుప్తబద్ధకోణాసన లాంటివి చెప్పేస్తాను. ఇదంతా కలిపితే మీకు 10 minutes పడుతుంది. అదర్ దాన్ దిస్ ఏంటి, కాళ్ళు మంచిగా వాష్ చేసుకొని నువ్వుల నూనె రాసుకోవాలి పాదాలకి. ఇది అగైన్ ఆయుర్వేదిక్ అప్రోచ్. ఇక్కడ మీరు నన్ను చూస్తే ఆయుర్వేదిక్ అప్రోచ్ ఉన్నది, యోగిక్ అప్రోచ్ ఉన్నది. సో ఇవి 2 కలిపాను. మీకు నిద్ర చాలా బాగా పడుతుందా లేదా? దీంతో పాటు ఒక హెర్బల్ టీ ఇస్తాను మీరు పడుకునే ముందు, మీకు ఏది సూట్ అవుతుందో అదే ఇస్తాను. క్యామమైల్ టీ ఇస్తాను, బ్లూ పీ ఫ్లవర్ టీ ఇవ్వచ్చు. స్ట్రెస్ని బట్టి వస్తుందా మీకు, అట్లాంటి క్యామమైల్ టీ లేదా బ్లూ పీస్. లేదు మీకు పాలు చాలా బాగా పడతాయి, మీకు ఎప్పటి నుంచి అలవాటు మరి. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 అప్రోచ్లు ఉన్నాయి మనకి, అవునా? సో నేను మీ లైఫ్ స్టైల్తో పాటు మీకు యోగాతో పాటు రకరకాల యాడ్ చేస్తాను. జోలపాటు రికార్డ్ చేసి కూడా ఇస్తారా? యాక్చువల్లీ యోగ నిద్ర ఉంటుంది సుప్ర గారు. యోగ నిద్ర అంటేనే మొత్తం వాయిస్, సుఖాసన, స్పైన్ అబ్సల్యూట్లీ స్ట్రైట్, ఇలా మరి అవి కూడా ఉంటాయి. మనం క్లాస్లో చేపిస్తాం స్టూడెంట్స్కి, బాగా ఇష్టం ఇవి యోగ నిద్ర. సో ఇన్ని అప్రోచ్లు మనం చేస్తున్నాం. ఇదంతా మీరు ఆలోచిస్తే ఎంత పడుతుంది? ఫస్ట్ ఏంటి తెలుసా ఇందులో మొత్తం కత్తి, ఫస్ట్ యూ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. అంటే వీఆర్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్, ఏదో ఇది అంటే క్యాజువల్ గా, అందుకే చెప్తున్నాను కత్తి అని. బట్ నిజంగానే ఇంత మనతో మనకు కనెక్ట్ అయ్యే తీరిక పోయింది ఈ రోజుల్లో. అది కనుక కనెక్ట్ అవ్వడం మొదలు పెడితే ఆటోమేటిక్లీ బాడీ కూడా మనతో రెస్పాండ్ అవుతుంది. చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు నేను మిమ్మల్ని హూ ఆర్ యూ అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు స్వప్న గారు? హూ ఆర్ యూ అనే క్వశ్చన్ అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. మీ ప్రొఫెషన్ చెప్తారా, మీరు ఎవరికి పుట్టారని చెప్తారా, మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారని చెప్తారా, సో మీరు ఏం చేస్తున్నారని చెప్తారా? వాట్ ఈస్ దట్ వెన్ ఐ ఆస్క్ యూ హూ ఆర్ యూ, దానికి ఆన్సర్ ఏముంది మన దగ్గర? ఆ హూ ఆర్ యూ అన్న క్వశ్చన్కి ఆన్సరే యోగా. మనం ఎవరు మనం తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే యోగా. ఈ రోజుకి అంటే రేపు ఇంకా కొంచెం బెటర్ అవుతాను, యోగా. హ్యాపీగా ఉంటాను, హెల్దీగా ఉంటాను,
నా బాడీకి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను, నాతో నేను ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటాను. యోగా కాన్ఫిడెన్స్ లేదు స్వప్న గారు చాలా మందికి. ఎందుకు లేదు కాన్ఫిడెన్స్? ఎందుకు పోతుంది? ఎందుకు భయపడుతున్నారు? భయం ఎందుకు వస్తుంది? అంత కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది? ఫీల్ దాట్ కనెక్షన్ తెచ్చుకోవాలి, మనకు కనెక్షన్ రావాలి. చాలా ఇన్ఫర్మేటివ్ గా బ్యూటిఫుల్ గా చెప్పారు సాహితి. లాస్ట్ క్వశ్చన్, మనకి ఫుడ్ లోంచి అన్ని న్యూట్రియంట్స్ రావాలి, మైక్రో న్యూట్రియంట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మీరు మీ డైట్ రెజిమెన్ లో కొంత సప్లిమెంట్స్ యాడ్ చేస్తారా? మనం యాడ్ చేయకూడదు. నేను మీకు తెచ్చుకుంటారు. హూ ఎమ్ ఐ టు యాడ్ సప్లిమెంట్స్? ఇప్పుడు ఎవరం మనం సప్లిమెంట్స్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అసలు మీకు పడొచ్చు పడకపోవచ్చు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నా క్లోజ్ ఫ్రెండ్, ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సినంత పరిస్థితికి వెళ్ళింది. జస్ట్ బికాస్ ఆఫ్ ఐరన్ టాబ్లెట్స్. ఐరన్ చాలా డెఫిషియెంట్ అయ్యాక ఆమె గమనించుకోలేదు, దానివల్ల హాస్పిటల్లో పడే పరిస్థితి వచ్చింది. సో ఇది ఎవరు చూడాలి? సో ఫస్ట్ మీరు రిపోర్ట్స్ చూసుకొని వైటమిన్ డి ఎంత ఉంది, B12 ఉందా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి సప్లిమెంట్స్ వాడిస్తారు. సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత నాది. అంతే. మీ సప్లిమెంట్సే వాడాల్సిన అవసరం తెప్పాను నేను. మీకు ఇక్కడ నుంచి అన్ని వచ్చేస్తాయి. అన్ని. We So have a మీ- lot of things. మీ డైట్ holistic, easy to practice practice. and based on the constitution, అంతే. ప్రకృతి. కాబట్టి భోజనం ఒక కార్యక్రమం, ఒక పెద్ద పనిలా కాకుండా ఒక ఆనందభరితమైన ఒక ఎక్స్పీరియన్స్ గా కూడా చేసేస్తారు. తీసుకోవాలి. భోజనం అంటేనే ఆనందం. చిన్నప్పటి నుంచి మనకి లంచ్ బ్రేక్ అంటే ఇష్టం. మీరు నాకు పెరుగు కట్ చేయనని ప్రామిస్ చేస్తే నేను మీ డైట్ ఫాలో అవుతాను. పెరుగు మీ బాడీ టైప్ ని బట్టి చెప్తాను. పిత్త కాన్స్టెంట్ ఉన్నప్పుడు మరి పెరుగు తినకూడదు మనం. కర్డ్ ఈస్ హాట్. బటర్ మిల్క్ ఇచ్చేస్తాను. బటర్ మిల్క్ ఇస్తారా? బటర్ మిల్క్ సరే, ఇస్తాను. పోన్లేండి. ఏదో ఒకటి అట్లీస్ట్. కానీ అది మాత్రం ఆ సెక్షన్ కట్ చేయకూడదు. కట్ చేయను. ఎందుకు అలవాటు అయిపోతుందండి. పెరుగును అరటిపండు ఎంత బాగుంటుందండి. ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళని మనం తీసేమో గారు. కర్డ్ మినిమం ఆఫ్టర్నూన్ తినమంటాను, నైట్ అసలు వద్దని చెప్తాను. అంతే. అదర్ టైమ్స్ లో మీకు బాగా ఇష్టం అనిపిస్తే బటర్ మిల్క్, దాంట్లో కొన్ని హర్బ్స్ యాడ్ చేస్తాం. అంతే. కొత్తిమీర, జీలకర్ర ఇట్లాంటివి యాడ్ చేసుకుంటాం. చేసుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ అవుతుంది.